చక్కగా ముగ్గు అయితే పెట్టడం మొదలుపెట్టాను. వెనకాల నా ఫ్రెండ్ వచ్చి అయితే నాకు ఎంకరేజ్ చేస్తుందనమాట. బాగా పెడుతున్నావు, పెట్టు పెట్టు అని చెప్పేసి. ఫోన్లో చూసి తెగ కష్టపడిపోతున్నాను పెట్టడానికి. ఎన్ని డాట్స్ ఉన్నాయి, ఎలా పెట్టాలి అని చెప్పి. సో మధ్యలో మధ్యలో ఎగిరిపోతుంది అనమాట. డాట్స్ ఎక్కడున్నాయి అని చెప్పి మర్చిపోతున్నాను. సో మళ్ళీ చూసి పెడుతున్నాను నిదానంగా. చాలా కష్టపడిపోతున్నాను పెట్టడానికి. డాట్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముగ్గు పెట్టడం మాత్రం స్టార్ట్ చేశాను. సో ఇంతవరకు అయితే వచ్చింది. సో ఇంకా మళ్ళీ ఎలా పెట్టాలి అని చెప్పేసి చూసుకుంటున్నాను. యాక్చువల్గా మొత్తం ముగ్గు చూసుకుంటూనే చేశాను. చూడకుండా అయితే ఇది చేయలేదు. సో ఇలా అయితే వస్తుంది ముగ్గు. మొత్తం బండగా వేసేసాను ముగ్గుని. పల్చగా రావాల్సిన దానికి మొత్తం బండగా వేసి పెట్టేస్తున్నాను. సో ఎలా అయితే ఏంటి, ముగ్గు పెట్టామా లేదా? అలా నా పని పూర్తి చేసి మమ్మీకి ఏమైనా హెల్ప్ చేద్దామని వచ్చాను. మమ్మీ చెప్పిందనమాట, నువ్వు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కుదురుగా ఉండు అని చెప్పి. సరే అని చెప్పి ఇంకా నించున్నాను. నేనేం డిస్టర్బ్ చేయనులే అని. అలా చెయ్యను అని చెప్పి మళ్ళీ రోటీ దగ్గరికి వెళ్ళిపోయాను. కాలింది దెబ్బ వెనకాలకి వచ్చేసాను. ఇంకా మమ్మీ ఎగ్స్ అయితే పెట్టేసింది అనమాట అక్కడ. సో మీ ఇంట్లో కూడా ఇలానే వాష్ చేస్తారా ఎగ్స్ని చెప్పండి. మా మమ్మీ అయితే తెగ వాష్ చేసేస్తుంది ఎగ్స్ని. ఏమనంటే నీట్గా ఉండాలి అని అంటుంది. ఇలా చితక్కొట్టి వేసేస్తుంది గుడ్లన్నీ. అది గ్రీన్ కలర్లో ఉంది ఏంటంటారా, ఏ ఆకులు పెట్టేశారు అని అంటున్నారా? అవి ఆకులు కాదు, పచ్చిమిర్చి, సాల్ట్ అనమాట. అందులో ఈ ఎగ్స్ అన్ని చితక్కొట్టేసేస్తుంది. నా చెయ్యికి ఇలా బొబ్బు వచ్చింది అని అంటే నీకు అవ్వాల్సిందే అని అంటుందన్నమాట. సో ఇలా చితక్కొట్టిన తర్వాత దాన్ని అలానే తినేలేం కదా. సో ఇలా అయితే పాన్ పైన పడిపోయింది ఆమ్లెట్. ఇంకా ప్లేట్లో వేసుకొని లాగిచ్చేస్తున్నాను. ఇక్కడ బాదం మిల్క్ అనమాట. మా డాడీ నా కోసం బాదం మిల్క్ తెచ్చారు. సో అది ఎలా వదిలేస్తాం, అది కూడా లాగిచ్చేస్తున్నాను. సో ఇంకా ఏం చేద్దాము అని చెప్పి అరిగే వరకు అయితే చదువుకుంటున్నాను. తర్వాత ఇంకా నాకు ఎటు టైంపాస్ అవ్వలేదు. మమ్మీ దగ్గరికి వచ్చేసాను. మళ్ళీ మమ్మీ బ్రెయిన్ మొత్తం తినేస్తున్నాను అనమాట. ఇది ఎలా చేస్తారు, అది ఎలా చేస్తారు అని చెప్పేసి. సో చెప్పినంత చెప్పింది నాకు మమ్మీ. నాకు అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదు ఏం లేదు, నీకు అర్థం కాదు, నా బ్రెయిన్ తినకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పింది అనమాట ఇక్కడి నుంచి. సో నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలి, నా వల్ల ఎందుకు ప్రాబ్లం అని చెప్పేసి మళ్ళీ వచ్చేసాను. వచ్చి నా చాట్ వర్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో బుద్ధిగా కూర్చొని నా పని నేను చేసుకుంటున్నాను. సిన్సియర్ అయిపోయాను అనమాట ఇప్పుడు. సో ఇలా చేసి మా మమ్మీకి అయితే చూపిస్తున్నాను. ఇదిగో నేను చేశాను, నా టాలెంట్ చూడు అని చెప్పేసి. మా డాడీ నన్ను వెరీ గుడ్ అని చెప్పేసి నా కోసం చికెన్ పకోడీ అయితే చేసేస్తున్నారు ఇక్కడ. మా మమ్మీ అయితే కూర్చొని తినేస్తుంది. నేను కూడా లాగించేశాను. తర్వాత అది అరిగే వరకు ఏం చేద్దాము అని చెప్తే నా ఫ్రెండ్స్ అందరు వచ్చేసారు. మేమందరం అష్టాచమ్మా ఆడుతున్నాం ఇక్కడ. ఫస్ట్ అయితే 3 ఛాన్సెస్ వస్తాయి. నాకు సెకండ్ ఛాన్స్లో అష్ట అయితే పడిపోయింది. వావ్,